హాయ్ గాయ్స్, మేమైతే ఇప్పుడే మళ్ళీ మా హోమ్ కి రిటర్న్ అయిపోయాం. ఇదిగోండి సెండ్ ఆఫ్ చెప్పేద్దాం. నాకైతే చాలా బాధగా ఉంది ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నామని. ఇదిగోండి అక్కడ కనపడుతుంది కదా మనకి. మేమైతే ఈ ట్రిప్ లో మాత్రం ఫుడ్ మాత్రం చాలా మిస్ అయిపోయామండి. ఎందుకంటే ఫుడ్ అస్సలు బాగాలేదు. డబ్బులకి డబ్బులు పెట్టాం కానివ్వండి, ఫుడ్ వరకు వచ్చేసరికి చాలా బాధ అనిపించింది. ఇంకా ఇక్కడ ఈ ట్రిప్ లో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ముందు మంచిగా ఎంజాయ్ చేసాము. ఓన్లీ కేవలం ఫుడ్ వల్లే కొంచెం డిస్టర్బ్ అయ్యామంతే. డిస్టర్బ్ అంటే డిసప్పాయింట్మెంట్ అయ్యామంతే. మనం ఇంకా వెళ్లే దారిలో చూసేద్దాం. గాయస్, మనం మొన్న వచ్చినప్పుడు గాన్గాపూర్ నైట్ పూట వచ్చాం కదా, దాని వల్ల అర్థం కాలేదు. అయితే చాలా బాగుంటుంది. మన దగ్గర ఆటోలు ఎల్లో ఉంటాయి కదా తెలంగాణ సైడ్, మనకంతా ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉన్నాయి చూడండి. ఈ రోడ్డు ఎంత బాగుంటుందో అన్ని స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. స్పీడ్ బ్రేకర్ వస్తుంది, చాలా చికాకు వస్తుంది వాటి వల్లే. అందుకని చెప్పి చూసేసి మాత్రం ఖచ్చితంగా మీరు డ్రైవ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కార్ అలా ఓన్ వెహికల్ లో వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా చూడండి రెడ్ కలర్ లో ఉన్నాయి. అసలు కనీసం ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించారు ఇక్కడ బస్సు వాళ్ళు. చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తారు. అండ్ ర్యాష్ డ్రైవర్స్ కూడా. అప్పుడు మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్ మీద. ఆయనే కొంచెం టెన్షన్ పడుతూ వెళ్తారు ఈ డ్రైవింగ్ కి. మేము వచ్చేటప్పుడు నైట్ వచ్చాం కాబట్టి కొంచెం భయం వేసింది. ఇప్పుడు పర్వాలేదు, మార్నింగ్ కదా, వెళ్తురు ఉండేసరికల్లా ఏ రోడ్డు ఏంటి అని చెప్పి చూసుకొని నిదానంగా వెళ్తున్నాము. మేమైతే డైరెక్ట్ గా హోమ్ పెట్టుకునేసరికల్లా మాకు ఇది అర్థం కాలేదు. వేరే వేరే రూట్లు చూపించింది. ఫస్ట్ మేమైతే తెలంగాణకి పెట్టేశాము, ఆ తర్వాత హోమ్ కి పెట్టుకుందామని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. ఇప్పుడైతే కాలాబుర్గి సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. పెద్ద సిటీ ఇది. అండి మీకు ఎలా అనిపించింది? ఇది చూస్తే నేమ్ కి మాత్రం ఏదో చిన్న విలేజ్ లా అనిపించింది కదా. బాగుంది. పెద్ద సిటీ, మనకు ఖమ్మం అంత ఉంది. తెలంగాణలో ఖమ్మం సిటీ ఎంత ఉందో ఇక్కడ కాలాబుర్గి సిటీ అంత ఉంది. కాలాబుర్గి డిస్ట్రిక్ట్ అంటే మరి ఇది మనకు తెలియదు. ఇక్కడ లోకల్ పీపుల్స్ అన్నమాటే. కానీ చూడండి గాయస్, అసలు వెదర్ అయితే సూపర్ ఉంది. సన్న జల్లు పడుతుంది. ఇటు సైడ్ కూడా మొత్తం గ్రీన్ గ్రాస్ లాగే ఇచ్చారు. అసలు వానకి ఈ కొండలు అబ్బబ్బబ్బా, అసలు డ్రైవింగ్ చేయాలంటేనే అసలు చాలా బద్ధకంగా అనిపిస్తోంది. అంత బాగుంది. మబ్బులు కూడా కొంచెం మబ్బులు పట్టినట్టుగా, అది సన్న సన్న జల్లు పడుతూ. అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాగుంది, డ్రైవింగ్ బాగుంది. వర్షం పడితే మనకి ఇష్టం. అదిగోండి మా వదిన గారు వాళ్ళ కారు అయితే ఇప్పుడు వచ్చాము. కొండ కట్ చేసి రోడ్డు ఇలా వేసేసారు. మేమైతే కొంచెం డిస్టెన్స్ లో ఆగాల్సి వచ్చింది వాష్రూమ్స్ కి వెళ్ళాలని. సో 5-10 మినిట్స్ డిస్టెన్స్ గా మేమైతే ఆగిపోయాము. చూడండి బాబా ఎంత అక్కడ అలా పోగొస్తున్నట్టుగా మంచు పడుతూ వాన పడుతూ. వావ్, అక్కడ లాంగ్ లో విలేజ్ చూడండి బాగా కనపడుతుంది. చెరువు పక్కనే విలేజ్ కదా, అసలు ఎంత బాగుందో. మబ్బులు పట్టున్నాయి కదా, లైట్ గా సన్న జల్లు పడుతుంది. జిల్లా చెక్ పోస్ట్ ఉంటుంది కదా, అక్కడైతే ఇలా వాళ్ళ ఇంట్లోనే పండించిన నేరేడు కాయలు అయితే ఉన్నాయని మేమైతే టిఫిన్స్ అలా ఏం చేయలేదని చెప్పేసి ఫ్రూట్స్ తింటే మంచిదని ఈ జామకాయలు అండ్ నేరేడు పళ్ళు అయితే తీసుకున్నాము. జామకాయలు కూడా ఇక్కడ ఉండాలి, కాయ కట్ చేయించుకొని మేము వారంలో అలాంటిది ఏమన్నా వేయించుకున్నాము. బాగుంది, చాలా బాగున్నాయి. నేరేడుకాయలు మాత్రం డైరెక్ట్ గా ఇంట్లోనే వాళ్ళు పండించి అమ్ముతున్నారు. ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. లైట్ గా సాల్ట్ వేసుకొని తింటే అద్దిరిపోయినాయి నేరేడు పళ్ళు అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగా ఎప్పుడైనా ఎవరైనా తినకపోతే. ఐ మీన్ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దాంట్లో నేను ఒక దాన్ని, మా హస్బెండ్ చెప్పారనమాట ఈ టేస్ట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. జస్ట్ ట్రై చేయండి. మేమైతే ఇప్పుడు హోటల్ 24కి అయితే వచ్చేసాము. అసలు ఇక్కడైతే వెదర్ అయితే చాలా బాగుంది. పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇలా ఫోటోలు దిగటానికి ఇచ్చేసారు. అండ్ మసాజ్ కూడా చేసుకోవచ్చు. కూర్చోటానికి కూడా చాలా ప్లేస్ ఇచ్చారు. లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ టైం వాష్రూమ్స్ ఇచ్చారు. వాష్రూమ్స్ అంటే చాలా ఎక్సలెంట్గా, చాలా క్లీన్గా బాగున్నాయి. ఇదిగోండి హోటల్ 24 ఉత్తర్ దక్షిణ ప్యూర్ వెజ్ కిచెన్ డైనింగ్.
ఈ టోల్ గేట్ దాటిన 1.3 కిలోమీటర్స్ ఆర్ 1.5 కిలోమీటర్ దగ్గర ఇది ఉంది 24 హోటల్ అని. పార్కింగ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు. మా అబ్బాయి అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు, సూపర్ అంటే సూపర్గా. నాకు ఎక్కువగా ఏం నచ్చిందంటే పిల్లలు ఆడుకోవటానికి ఇచ్చేసారు కదా అక్కడ ఏరియా, కొంచెం ఏరియా అది చాలా బాగా నచ్చింది. మా మాంగారు కూడా చూడండి మంచి ఎంజాయ్ చేస్తున్నారు చెట్ల మధ్యలో గాలికి. అది గాయస్ మేమైతే జస్ట్ టిఫిన్ తిందామని చెప్పి అయితే ఆగాము. మొన్న 2 days నుండి సరిగ్గా ఫుడ్ లేదు మాకు, చాలా ఇబ్బంది పడిపోయాము. అందుకని చెప్పి టిఫిన్ చేద్దామని ఇక్కడ 24 దగ్గర ఆగాము. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదిగోండి పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇక్కడే. ఛార్జింగ్ మిషనా అంటే ఇక్కడ పైపులు ఉన్నాయి కదండి, ఛార్జింగ్ మిషన్ అది. ఓకే, నేను ఇంకా పెట్రోల్ బంక్ ఏమో అనుకున్నాను. ఛార్జింగ్ మిషన్ సిఎన్జి వాటికి పనికొస్తాయా? ఛార్జింగ్ ఎలక్ట్రిసిటీ కార్స్ కి అలాంటి వాటికి యూజ్ అవుతాయని ఇక్కడ వీళ్ళు ప్రైవేట్ గానే ఇలా స్టేషన్ కూడా ఇచ్చేసారు, ఛార్జింగ్ స్టేషన్ కూడా. నాకైతే బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి ఈసారి ఈ వేలో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు. ఇదిగోండి మన తెలంగాణని 2 రోజుల తర్వాత చూసేసాము. మన ఏరియాలోకి వచ్చిన తర్వాత అసలు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అండి. అందుకే తెలంగాణ బార్డర్ దగ్గర ఉన్నాం కాబట్టి మనకి ఫుడ్ కొంచెం పర్ఫెక్ట్ అయిన ప్లేస్ దొరికింది. లేదు అంటే ఉండదు. విడిగా కర్ణాటక ఆ ఏరియా పక్క మిడిల్ కర్ణాటక అలా వెళ్ళామంటే అస్సలు బాగుండదు. అవునా కదండి? ఎంజాయ్ చేశారా మీరు? సూపర్, బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి మనం ఇప్పుడే కర్ణాటక చెక్ పోస్ట్ దాటేసి మనమైతే మన తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాం. అదిగోండి బాబాయ్ దాటాలి. దాటేసాం. మేమైతే ఇప్పుడే రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యామండి. టోల్ ప్లాజా వచ్చేసింది. హైదరాబాద్ టోల్ ప్లాజా స్టార్ట్ అయిపోయాము. ఓఆర్ఆర్ పటాన్ చెరు దగ్గరికి ఇప్పుడైతే వచ్చాము. ఫాస్ట్ ట్యాగ్ కట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోతాం. జర్నీని పూర్తి చేసుకొని ఇప్పుడైతే ఖమ్మం అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఖమ్మం డిస్టిక్ లోకి అడుగు పెట్టేసాం. మన డిస్టిక్ లోకి ఇంకొక 50 కిలోమీటర్స్లో మన విలేజ్ అయితే వచ్చేస్తుంది, పెనుబల్లి. మా బావగారు వాళ్ళ కారు మాకంటే ముందుగా ఉంది. ఇదిగోండి వాళ్ళకి సెండ్ ఆఫ్ చెబుతున్నారు పాలవంచికి వెళ్ళడానికి. ఇదిగోండి కారు ఇక్కడ ఉంది. వాళ్ళైతే సెండ్ ఆఫ్ చెబుతున్నారు పాలవంచి వెళ్ళడానికి. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖమ్మానికి వచ్చాము. ఆనందపడుతోంది. బాయ్ చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మా అక్క వాళ్ళు అయితే అదిగోండి వెళ్ళిపోతున్నారు. పల్లిపాడు దాకా వచ్చాం మేమైతే. వాళ్ళుగా అటు తిరిగేస్తున్నారు, వర్షం పడుతోంది. అదిగోండి తిరిగేసారు, వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. మేము ఇప్పుడు ఆగాము వర్షంలో. ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంటికి వెళ్ళాక కలుస్తా. ఊరు కూడా వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 8:30 అయిపోయింది. మేము మార్నింగ్ 8:30కి బయలుదేరాం గానగాపూర్లో. సుమారు మాకు 12 గంటలు ప్రయాణం పట్టింది. మేమైతే ఇప్పుడే మా ఇంటి వైపు కూడా తిరిగిపోయాం. ఇక్కడ వెజిటేబుల్ పాలు అను పెరుగు తీసేసుకున్నామండి. ఇప్పుడు మనము డిన్నర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే, ఇగో ఇక్కడ కూరగాయల కొట్టు ఉంటుంది కదా, తీసుకొని వెళ్ళిపోదాం. ఇదిగోండి గాయస్, నేనైతే ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. మేమైతే ఇంటికి వచ్చేసాము. మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయ్యి స్నాప్ తీస్తున్నారు. మావయ్య గారు అత్తయ్య గారు ఏమో టిఫిన్ చేసుకున్నారు. అండ్ మావయ్య గారికి వంట చేసాము, అన్నము టమాటా పప్పు చేసాము. టైం అయితే వచ్చేసేసి మాకు 9:45 అయింది. ఇది గాయస్ మరి డే 3 అయితే ఇలా గడిచింది. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, అందరికీ గుడ్ నైట్.